హలో గైస్. సో ఈరోజు మార్కెట్ కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. ఇంకా ఎంతవరకు మార్కెట్ పడవచ్చు, నెక్స్ట్ నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. అలాగే చాలా స్టాక్స్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. ఏంజల్ వన్ షేర్ని అసలు యాడ్ చేసుకోవచ్చా, ప్రజెంట్ బాగా పడింది కదా అని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. బీఎస్సీ షేర్ని హోల్డ్ చేయాలా లేదా ఎగ్జిట్ అవ్వాలి, అలాగే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చా లేదా యావరేజ్ చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే చాలా స్టాక్స్ ప్రీవియస్ వీడియోలో అడిగారన్నమాట. లైక్ హెచ్సిఎల్ టెక్ కానివ్వండి, రెక్ కానివ్వండి, పిఎఫ్సి కానివ్వండి, బీడీఎల్ కానివ్వండి, ఎన్ఎస్డిఎల్ కానివ్వండి. సో చాలా స్టాక్స్ గురించి అడిగారన్నమాట. వాటన్నిటి గురించి కూడా కవర్ చేయడం జరిగింది గైస్. సో ఈ వీడియో చివరి దాకా చూడండి. మీ స్టాక్స్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది అనమాట. ఇంకేమైనా స్టాక్స్ మీద డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక నిఫ్టీ ఈరోజు కూడా ఆల్మోస్ట్ 200 పాయింట్స్ కంటే అబోవ్ మనకి నెగిటివ్గా క్లోజింగ్ ఇచ్చింది అనమాట. 25,000 లెవెల్ టెస్ట్ చేసింది, ఫెయిల్ అయింది. అక్కడి నుంచి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి, మధ్యలో మనకి వినాయక చవితి హాలిడే వచ్చింది, బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో 24,500 రీజన్ ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ రీజనో ఎగ్జాక్ట్గా అదే రీజన్ దగ్గర అరౌండ్గా మనకి క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. రేపు కనుక ఈ రీజన్ బ్రేక్ అయితే ఫర్దర్గా కూడా మార్కెట్ పడిపోయే ఛాన్స్ అనమాట. స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. ఒకవేళ ఇది కనుక బ్రేక్ అయితే కనుక సో ఇమీడియట్గా మనకి 24,200 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఈ రీజన్కి వచ్చే ముందు ప్రీవియస్గా 3 డేస్ ఆల్మోస్ట్ 24,350 లెవెల్ దగ్గర టెస్ట్ చేసింది కదా. సో ఒకవేళ రేపు ఏమైనా కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఈ రీజన్ ఏమైనా మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక ఇమీడియట్గా 24,200 ఈవెన్ 24,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో 24,350 ఒకవేళ 24,500 లెవెల్ బ్రేక్ అయితే 24,350 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్. ఎందుకంటే ఇక్కడ 3 డేస్ స్పెండ్ చేసింది. సో అక్కడి నుంచి రివర్సల్ వచ్చింది, మార్కెట్లో మంచి మూమెంట్ వచ్చింది, మళ్ళీ సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతుంది. సో ఇమీడియట్ సపోర్ట్ 24,350 అవుతుంది అనమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 24,200 24,000 లెవెల్స్ మనకి సో నెక్స్ట్ సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ ప్రజెంట్ అయితే కనుక కంప్లీట్ నెగిటివ్ ట్రెండ్ ఉంది. సో సపోర్ట్ లెవెల్స్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక ఫర్దర్ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే చాలా స్టాక్స్ గురించి అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంజల్ వన్ షేర్ గురించి అడుగుతున్నారు అనమాట. సో కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. ఎందుకు ఇంత షార్ప్ ఫాల్ అవుతుంది అంటే కనుక సో ఏదైతే సెబీ వాళ్ళు సో ఎక్స్పైరీస్ని ఎక్స్టెండ్ చేస్తాము, ఎందుకంటే రీటైల్ ఇన్వెస్టర్స్ని కొంత కాపాడడానికి, అలాగే రీటైల్ ఇన్వెస్టర్స్ ఈక్విటీలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి సో ట్రై చేస్తామని చెప్పి ఎప్పుడైతే సెబీ వచ్చిందో సో ఏంజల్ వన్ కానివ్వండి, బీఎస్సీ షేర్స్ కానివ్వండి కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కనుక సో ఎప్పుడైతే ఎక్స్పైరీస్ ఎక్స్టెండ్ చేస్తారో వాల్యూమ్స్ తగ్గిపోతే చాలామంది ట్రేడర్స్ ట్రేడ్ చేయడం మానేస్తారు. సో అప్పుడు మనకి ఏంటి అంటే కనుక సో బ్రోకరేజ్ ఛార్జెస్ అనేది వీళ్ళకి చాలా తక్కువ వస్తాయి అనమాట. కొంత రెవెన్యూస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అందువల్ల స్టాక్లో కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఏదైతే వీళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ అది ఆ ప్లాన్ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే సెబీ సో అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు సో బ్రోకరేజ్ ఛార్జెస్ని ఇంకా కూడా కొంత పెంచడానికి ట్రై చేస్తారు. ఏదో విధంగా ఏదైతే బ్రోకరేజెస్ వాళ్ళు సో రెవెన్యూస్ అనేది జనరేట్ చేస్తారు. బట్ నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ లేదా నెక్స్ట్ 1 to 2 క్వార్టర్స్ ఖచ్చితంగా ఇంపాక్ట్ రెవెన్యూస్ మీద ఉండే ఛాన్స్. అందువల్ల కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది అనమాట. మనం ప్రీవియస్గా మనకి ఈ పర్టికులర్ స్టాక్ 2,000 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా 2,000 నుంచి 2,100 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేసాం. సో మంచిగా హెవీగా ఫాల్ అయింది. ఆల్మోస్ట్ 3,500 దగ్గర నుంచి మంచి ఫాల్ వచ్చింది. సో మళ్ళీ కూడా రికవరీ ఉండొచ్చు అని చెప్పి చెప్పుకున్నాం. ఈ రీజన్స్లో అక్కడి నుంచి చాలా మంచి రికవరీ కనిపించింది. మళ్ళీ కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్లో బాగా పడుతుంది అనమాట. సో చాలామంది అడుగుతున్నారు ఏ లెవెల్స్లో అక్యూములేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ పడుతుంది, వెయిట్ ఫర్ రివర్సల్. ఈ మధ్యలో అక్కడ రివర్సల్ వస్తే యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక 2,000 నుంచి 2,100 మంచి లెవెల్స్ అనమాట. స్టాక్ కూడా అప్రాక్స్గా 20-21 PE దగ్గర ఉంది. స్టిల్ మంచి వాల్యూషన్స్లో అయితే కనుక స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. సో ఇది మనకి ఏంజల్ వన్ షేర్ గురించి అనమాట. అలాగే బీఎస్సీ షేర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఈవెన్ కాల్ చేసి కూడా అడుగుతున్నారు అనమాట. 2,800 లెవెల్స్ దగ్గర కొంతమంది ఇన్వెస్ట్ చేసామని, 2,400-450 లెవెల్స్ దగ్గర కొంతమంది ఇన్వెస్ట్ చేసామని అడుగుతున్నారు. ఈవెన్ బీఎస్సీ కూడా ఏదైతే వీళ్ళకి 50% రెవెన్యూ F&O దగ్గర నుంచి వస్తుందన్నమాట. సో బీఎస్సీ వాళ్ళకి సో ఎప్పుడైతే దాని మీద ఇంపాక్ట్ పడుతుందో ఏదైతే ఎక్స్పైరీస్ని ఎక్స్టెండ్ చేయడం వల్ల ఖచ్చితంగా సో ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్. అంతేకాకుండా బీఎస్సీ చాలా హై వాల్యుయేషన్స్లో ఉంది. అందువల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 1,000 నుంచి 6,000 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. సో అక్కడి నుంచి ఏదైతే మనకి బోనస్ స్ప్లిట్ జరిగిన తర్వాత సో బోనస్ ఇష్యూ జరిగిన తర్వాత ఈవెన్ 2,400 నుంచి 3,000 లెవెల్స్కి వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా మనకి పడుతుంది గైస్. సో ప్రజెంట్ ఈ సెల్ ఆఫ్ ఏదైతే ఉందో సో బ్యాడ్ న్యూస్ వల్ల సెల్ ఆఫ్ అనమాట. స్లోగా అక్యూములేట్ చేసుకోండి. స్టిల్ మనకి బీఎస్సీ అయితే కనుక ఖచ్చితంగా కొంత హై వాల్యూషన్స్లో ఉంది. నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ మనం చూస్తే కనుక సో 2,000 లెవెల్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. చాలా టైమ్స్ ఇక్కడ టెస్ట్ చేసింది అనమాట. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత పెరిగింది. సో ఒకే లెవెల్ దగ్గర కాదు. సో ఒకవేళ మీరు హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసిన ఇక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుంటే ఒకవేళ ఇది బ్రేక్ అయితే సో ఇంకో దగ్గర కొంత క్వాంటిటీ లైక్ 1,700 నుంచి 1,750 కూడా స్లైడ్ సపోర్ట్ ఉంది. సో డిప్స్లో యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ వ్యూ కనుక లాంగ్ టర్మ్ అయితే కనుక. సో ఇది మనకి బీఎస్సీ షేర్ గురించి
అనమాట. అలాగే NSDL షేర్ గురించి కూడా అడుగుతున్నారు అనమాట, ఈవెన్ టెలిగ్రామ్లో కూడా అడిగారు. సో ఇది మనకి కొంత సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది. 1180 నుంచి 1200 నుంచి 1300 నుంచి 1320 ఈ రీజన్లో మనకి ఈ పర్టికులర్ స్టాక్ అయితే కనుక ట్రేడ్ అవుతుంది గైస్. సో ఈ రోజు కూడా మనకి 1200 అప్రాక్స్ రీజన్ నుంచి మనకి కొంత రివర్సల్ అనేది వచ్చిందనమాట. సో బెటర్ ఏంటి అంటే కనుక కొంత హై ప్రైస్ దగ్గర ఉంది. సో కొంత డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రీవియస్గా కూడా మనం 1200 లెవెల్స్ దగ్గర చెప్పుకున్నాం. 1000 నుంచి 1050 కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడం వచ్చని చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి రివర్సల్ వచ్చింది, మళ్ళీ అదే లెవెల్ టెస్ట్ చేస్తామన్నమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా ఈ లెవెల్స్ దాకా పడవచ్చు అనమాట. డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి NSDL గురించి అనమాట. అలాగే డిక్సాన్ టెక్నాలజీస్ గురించి సో అడుగుతున్నారు అనమాట. సో డిక్సాన్ టెక్నాలజీస్ మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, మార్కెట్స్ పడుతున్నాయి. ఎప్పుడైతే మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉందో మార్కెట్స్ పడుతున్నప్పుడు సో నియర్ బై లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవడం చాలా రిస్కీ థింగ్ అనమాట. సో మీరు అబ్జర్వ్ చేయండి. సో ప్రీవియస్గా కూడా 17,000 లెవెల్స్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసాయి. ప్రజెంట్ కూడా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇది బ్రేక్ అయితే ఏమైనా వెళ్ళొచ్చు, బట్ ఈ లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవడం మార్కెట్స్ పడుతున్నప్పుడు ఖచ్చితంగా రిస్కీ అనమాట. అదర్ వెయిట్ ఫర్ బ్రేక్అవుట్, లేదు అనుకుంటే మంచి ఫాల్లో రానియండి. సో ఆల్మోస్ట్ ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ మనకు 12,000, 12,500, 13,000 లెవెల్స్ వచ్చినప్పుడు కూడా డిస్కస్ చేసాం. ప్రజెంట్ మళ్ళీ కూడా హై ప్రైస్ దగ్గర ఉంది. ఇక్కడ అక్యూములేట్ చేసుకోవడం కన్నా బెటర్ వెయిట్ ఫర్ కరెక్షన్ వచ్చేదాకా వెయిట్ చేసి అక్కడ యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి HCL టెక్ గురించి అడుగుతున్నారు అనమాట. ఐటీ స్టాక్స్ కొంత పడుతున్నాయి. ఈవెన్ TCS కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి 1 or 2 days పెరిగాయి, బట్ మళ్ళీ కూడా పడుతున్నాయి అనమాట. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ నెగిటివ్గానే ఉంది, బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో ఖచ్చితంగా కొంత క్వాంటిటీ HCL టెక్ ఇక్కడ యాడ్ అనేది చేసుకోవచ్చు. 1450 మంచి సపోర్ట్ రీజన్. సో అలాగే మనకి చూస్తే కనుక 1300 కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ప్రీవియస్గా కూడా మనకి 1300 మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ కింద రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది కదా. సో ఈ 2 రీజన్స్ సో కాన్సన్ట్రేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి HCL టెక్ గురించి అనమాట. అలాగే బెల్ గురించి కూడా అడుగుతుంది అనమాట. బెల్ అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది. సో ప్రజెంట్ అయితే కనుక సో షార్ప్ ర్యాలీ ఆల్మోస్ట్ 250 లెవెల్స్ దగ్గర నుంచి కూడా మంచి ర్యాలీ కనిపించింది. సో ప్రజెంట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అవాయిడ్ చేయడం బెటర్ గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఈప్యాక్ గురించి ప్రీవియస్ వీడియోలో అడిగారన్నమాట. స్టాక్ అయితే కనుక సైడ్ వేస్ ఉంది, 400 రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది, ప్రజెంట్ ఫాలో అవుతుంది అనమాట. సో 400 మల్టిపుల్ టైమ్స్, ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్ 400 రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. ఈ లెవెల్స్లో యాడ్ చేసుకోవడం కొంత రిస్కీ గైస్. ఈ పర్టికులర్ స్టాక్ మనం చూస్తే కనుక 325 నుంచి 400 నుంచి 410 రీజన్స్ మధ్యలో ట్రేడ్ అవుతుంది గైస్. సో ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతుంది, ఆ రేంజ్లో యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. అలాగే చాలా అంటే చాలామంది ఐనాక్స్ విన్ షేర్ గురించి అడుగుతుంది అనమాట. సో రీసెంట్గానే రైట్స్ ఇష్యూ కంప్లీట్ అయింది. సో మీకు రైట్స్ ఇష్యూ షేర్స్ అనేవి వస్తాయన్నమాట. సో స్టాక్ అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది. ఎప్పుడైనా రైట్స్ ఇష్యూ జరిగిన తర్వాత ఆ ఎడిషనల్ షేర్స్ యాడ్ అవుతాయి. సో ఎవరైతే మీరు పార్టిసిపేట్ చేస్తుంటే కనుక రైట్స్ ఇష్యూలో సో మీకు ఎడిషనల్ షేర్స్ యాడ్ అవుతాయి అనమాట. సో యాడ్ అయితే స్టాక్ ఏంటి అంటే కనుక కొంత కరెక్షన్లోకి వెళ్తుంది. సో ప్రజెంట్ అయితే కనుక సో 130 నుంచి 135 రీజన్ సపోర్ట్ రీజన్. ఒకవేళ అది బ్రేక్ అయితే ఫర్దర్గా పడే ఛాన్స్ ఉంది. స్లోగా యాడ్ చేసుకోండి. కొంతమంది 150, 170 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకున్నాం, సో హోల్డ్ చేయొచ్చా లేదని అడుగుతున్నారు. టైం అవ్వండి, ఖచ్చితంగా రికవర్ అనేది కనిపిస్తుంది. సో ఇది మనకి ఐనాక్స్ విన్ గురించి అనమాట. అలాగే జెన్టెక్ గురించి కూడా సంపాదన అడిగారన్నమాట. ప్రీవియస్గా స్ట్రాంగ్ ర్యాలీ మనం ఈ లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేసాం ఇక్కడ. సో ఏదైతే మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ కనిపిస్తుంది, సో ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి పడిపోయే ఛాన్స్ అని చెప్పుకున్నాం. అలాగే లోవర్ సర్క్యూట్ టెస్ట్ చేస్తుంది. ప్రజెంట్ అయితే కనుక సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. వెయిట్ ఫర్ స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి గైస్. అలాగే సో ఈ SABTNL స్టాక్ గురించి అడుగుతున్నమాట. సో బుక్ ఎంట్రీలో ఉన్న స్టాక్ అప్పర్ అండ్ లోవర్ సర్క్యూట్ స్టాక్స్ని అవాయిడ్ చేయండి. పెరుగుతున్నాయి కదా అని బై చేస్తే మీరు ఇక్కడికి ఇరిక్కిపోతారనమాట. ఎగ్జిట్ అవ్వడం కూడా అవ్వదు. ఇటువంటి స్టాక్స్ని అవాయిడ్ అనేది చేయడం బెటర్ గైస్. అలాగే నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా షేర్ గురించి అడుగుతున్నమాట. సో రీసెంట్ టైమ్స్లో కొంత న్యూస్ వచ్చింది, దానివల్ల పెరిగింది, మళ్ళీ కూడా పడుతుంది గైస్. సో ఓవరాల్ ట్రెండ్ నెగిటివ్గానే ఉంది. సో 5 to 6 లెవెల్స్ బెటర్ లెవెల్స్. మీకు కొంత రిస్క్ చేద్దాం అనుకుంటే స్మాల్ క్యాపిటల్స్ యాడ్ చేసుకొని తప్పితే సో పెన్నీ స్టాక్స్ని నేను ఎప్పుడు కూడా పర్సనల్గా సజెస్ట్ అనేది చేయండి గైస్. అలాగే అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి అడుగుతున్నమాట. ఈ పర్టికులర్ స్టాక్ మనం 130 లెవెల్స్ దగ్గర నుంచి కూడా డిస్కస్ చేసాం. మేము కూడా ఆల్మోస్ట్ 130 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకొని సో మంచి ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 180, 190 లెవెల్స్ దగ్గర బుక్ చేసుకున్నాం. బట్ అక్కడి నుంచి కూడా బాగా పెరిగింది అనమాట. సో ఎప్పుడైతే పడింది 200 లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ స్లోగా అక్యూములేట్ చేసే మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. కొంత పాజిటివ్ న్యూస్ ఉందన్నమాట. అందులో స్టాక్ బాగా పెరిగింది అనమాట. ప్రజెంట్ 250 రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. ఈ రోజు కూడా 252 లెవెల్స్ దాకా కూడా కొంత వెళ్ళిందనమాట. సో ఆ లెవెల్స్ దగ్గర కొంత సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది చూడండి. సో అంతేకాకుండా ఈ పర్టికులర్ స్టాక్ని ASM లిస్ట్లో కూడా యాడ్ చేశారనమాట. సో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకొని, ఎందుకంటే ఆల్రెడీ మంచి ర్యాలీ కనిపించింది. మార్కెట్స్ కొంత నెగిటివ్ ఉన్నాయి. సో ఏదో 250 బ్రేక్ అయితే హోల్డ్ చేయండి, లేదు అనుకుంటే స్టాప్ లాస్ ట్రై చేసుకుంటే ఆల్రెడీ యాడ్ చేసుకుని ఉంటాయి గైస్. సో అలాగే PFC షేర్ గురించి కూడా అడిగారు. అపోలో షేర్ మనం సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో ఏదైతే మనకి 210 లెవెల్ పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకుని ఆల్మోస్ట్ 40-50 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి PFC అనమాట. PFC గురించి కూడా సో ప్రీవియస్ వీడియో
వీడియోలో సమ్ పర్సన్ అడిగారన్నమాట. సో అలాగే ఇంకో పర్సన్ కూడా మేము ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ని మేము 500 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకున్నాం, హోల్డ్ చేయాలా లేదని అడిగారన్నమాట. ప్రీవియస్ ర్యాలీస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో ప్రీవియస్ ర్యాలీస్ ఏవైతే రెక్ కానివ్వండి, పిఎఫ్సి కానివ్వండి, ఇంకొన్ని మనకి పిఎస్యు స్టాక్స్లో కూడా కొంత బ్యాంకింగ్ స్టాక్స్ కానివ్వండి, పిఎస్యు కొన్ని గవర్నమెంట్ స్టాక్స్ కానివ్వండి, డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ కానివ్వండి, సో కొంత ఆ ర్యాలీస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. అవి మనం కొంత అర్థం చేసుకోండి. బట్ పిఎఫ్సి చాలా మంచి కంపెనీ, హోల్డ్ అనేది చేసుకోవచ్చు. ప్రజెంట్ ట్రెండ్ అయితే కనుక కంప్లీట్ నెగిటివ్ ఉంది. 350 నెక్స్ట్ సపోర్ట్ రీజన్, 350 నుంచి 360 సపోర్ట్ రీజన్. సో ఒకవేళ స్ట్రాంగ్ రివర్సల్ ఏమైనా అక్కడ వస్తే కనుక అప్పుడు యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి పిఎఫ్సి గురించి అనమాట. ఎన్సిసి గురించి కూడా సేమ్ పర్సన్ అడిగారన్నమాట. సో ఇది కూడా కంప్లీట్ నెగిటివ్ ఉంది. మార్కెట్స్ పడుతున్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయన్నమాట. సో 200 నియర్ బై సపోర్ట్ రీజన్, ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా పడే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీడీఎల్ షేర్ గురించి అడుగుతున్నారన్నమాట. సో బీడీఎల్ ఆల్మోస్ట్ 2000 లెవెల్స్ దగ్గర నుంచి మంచి ఫాల్లో దొరుకుతుంది. సో బెటర్ వెయిట్ చేయండి, ఫర్దర్గా కూడా వెయిట్ చేయండి. మనకి 1200 నుంచి 1250 రీజన్ చాలా మంచి రీజన్, ఇంకా కూడా ఫర్దర్గా పడే ఛాన్స్ ఉంది. లేదు రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోండి, లేదు పడుతుంటే కనుక బెటర్ వెయిట్ ఫర్ 1200 to 1250 రీజన్. ఈ రీజన్లో యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి బీడీఎల్ గురించి అనమాట. అలాగే స్వాన్ ఎనర్జీ గురించి కూడా అడిగారన్నమాట. సో ఈరోజు కొంత రివర్సల్ వచ్చింది 450 సపోర్ట్ లెవెల్ దగ్గర. సో సమ్ పర్సన్ అరౌండ్గా కొంత 530 రూపీస్ దగ్గర అరౌండ్గా ఇన్వెస్ట్ చేశాను అని చెప్పారనమాట. సో టైం పడుతుంది మీ లెవెల్స్ రావడానికి. సో 420 లెవెల్ బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుని హోల్డ్ చేయండి గైస్. సో ఇది మనకి స్వాన్ ఎనర్జీ గురించి అనమాట. అలాగే వారి ఎనర్జీస్ గురించి కూడా సమ్ పర్సన్ అడిగారన్నమాట. సో ఏదైతే ఈ పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి 3250 నుంచి 3300 మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన తర్వాత ఈరోజే బ్రేక్అవుట్ ఇచ్చింది గైస్. కొంత హై లెవెల్స్లో మీరు బై చేసి ఉంటే కనుక మీ లెవెల్స్కి వచ్చినప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం బెటర్. మళ్ళీ కూడా 2500 నుంచి 2600 ఆ రీజన్స్కి వస్తే కనుక యాడ్ చేసుకోవడం బెటర్. ఫ్రెష్ ఎంట్రీస్ ఇక్కడ తీసుకోకపోవడమే బెటర్ గైస్. సో ఇది మనకి వారి ఎనర్జీస్ గురించి అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ చాలామంది అడిగినవి. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది గైస్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ వీడియోలో 20-25 స్టాక్స్ కవర్ చేస్తున్నాం. సో వీడియోని చాలా కష్టపడి చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ 1.5 to 2 hours కష్టపడి చేస్తున్నాం. వీడియో అందరూ కూడా నచ్చితే కనుక లైక్ చేయడానికి ట్రై చేయండి గైస్, సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.